నేను చెప్తాను నీ పల్లె కాదు, నీ మనసు పుచ్చిపోయింది, ముడ్డు కూడా పుచ్చిపోయింది. నీకు తెలియదు ఆ సంగతి. నీ ముడ్డు కూడా పుచ్చిపోయింది, నీ మనసు పుచ్చిపోయింది, ముడ్డి పుచ్చిపోయింది. నేను ఒకటి చెప్పనే మరి పూర్తిగా ఏంటి అన్ని పుచ్చిపోయి ఈ పుచ్చేసా లేస్తున్నావు. నీకేమంటే ముడ్డు పుచ్చిపోతే వెనకాల చూపించి చూస్తాను నేను, ఆయింట్మెంట్ ఏమైనా రాస్తాను. అందరికీ నీ ముడ్డు పుచ్చిపోయిందని చూపించుక బాగోదు. నా విషయం వదిలే. నేను పక్క చూడు, నేను పక్క బోకరోని ఎదవని, అందరితో తిరుగుతాను, అందరితో పడుకుంటాను, అందరితో వెళ్తాను. ఓకేనా? ఇద్దరు పేలుకున్నారు, వాళ్ళకి వద్ద దొరద వచ్చింది, ఇద్దరు రాసుకున్నారు. చెల్లి అయితే పోయింది కానీ వాళ్ళైతే పోయారు. ఇద్దరు ముడ్డు రాసుకుని నీకేంటి నొప్పి అడుగుతున్నాను నేను. నీతో ఎవరైనా మాట్లాడతాడు దెయ్యం పట్టిందాను. నువ్వు ఎలిజబెత్ రాని కూతురు, నువ్వు నీ అమ్మకి ఎలిజబెత్, నువ్వు కాదు నువ్వు ఎలిజబెత్ రాని అమ్మ ఎలిజబెత్, నీ ఎలిజబెత్ రాని కూతురు నువ్వు. చెప్తుంది అంత వెళ్ళదా చెప్పావు కానీ సోది గట్టి. నువ్వు నాకు మర్యాద ఎవడంటే ఎక్కువ నాకు అడుగుతాను. నేనే నీకు మర్యాద ఇచ్చాను, నువ్వు నాకు కాదు నేనే నీకు ఇచ్చాను మర్యాద. ఎక్కువ మాట్లాడుతున్నావు మళ్ళీ. నేను ఎవడో తహసీల్దార్, నీ అమ్మ మొగుడు, నీ అమ్మ మొగుడిని శామ్యుల్ వాళ్ళ నాన్న. ఇప్పుడు ఊరుకో ఓకేనా? నీ అమ్మకు మొగుడిని శామ్యుల్ నాన్నే, సరేనా? ఊరుకో, నాకు కోపం ఎక్కించుక. మాట్లాడి నీ విషయం నాకు చెప్పాలి. ఎందుకు చెప్పలేదు? నీ ఇంట్లో పెట్టానని, ఆ పిల్లడు నీ దగ్గర ఉన్నాడని అన్నం పెడతావని వెళ్ళిపోని అడుగుతావా? ఎందుకు చెప్పాలి? ఏం పరిస్థితి బాగాలేదు, ఏడు బాగాలేదు, నీకు నచ్చపోతాను అంటే పరిస్థితి బాగాలేదు అంటే అర్థం. అలాగే నువ్వు నాతో చెప్తే నీకు నచ్చకపోతే నేను చెప్తాను, నాన్న అక్కడ వద్దు నేనని. నువ్వు అబ్బాయితో చెప్పాల్సిన పని ఏముంది? నేను అన్ని చూసుకోవాలి. వచ్చాడు కదా బయట అనేస్తావా నువ్వు? అంటే నోరు కదా నేను అన్నం పెట్టి ఇంట్లోంచి పిల్ల వెళ్ళిపోరా అంటే అదేం చిన్నమాట. రూమ్ తీసుకొని నువ్వు ఆడికి చెప్పడం, నువ్వు నాకు చెప్పాలా? ఆడికి కట్టగలరా? ప్రజెంట్ ఆడి డబ్బులు నేను రూమ్ తీసుకోని అంట వాటిని. ఆ డ్యూటీకి వెళ్ళాడే అక్కడికి వెళ్తున్నాడు, నువ్వు చెప్పక్కర్లేదు. అది చెప్పుంటే రూమ్ తీసుకొని అయితే అడిగారు డబ్బులు ఎవడు ఇవ్వాలి, ఎవడు చేయాలి? ఏదైనా నాతో చెప్పాలి. నేను నచ్చలేదండి, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మా ఊళ్ళు మేమే ఉంటాము, బయట వాళ్ళు ఎవడొచ్చినా మాకు నచ్చదు, ఇన్ని రోజులు ఉంచారు కాబట్టి పంపించేస్తామని చెప్పాలి కదా నాకు. మరి ఇప్పుడు చెప్పైతే ఇప్పుడు చెప్పు మా వాళ్ళు మేమే ఉంటాం, ఎవరు ఉండడానికి ఇష్టపడలేదు, గతం అంటే రోకుంది కాబట్టి ఉంచాము, ఇప్పుడు మాకు లేదు కాబట్టి పంపించారు. ఒక మాట చెప్తే కదా నేను వెళ్తాను. అందరూ రోకే నాకు, ఎక్కడ అన్ని ఇళ్ళల్లో నాకు రోకులు ఉన్నాయి, అన్ని ఇళ్ళల్లో నాకు రోకులే. అదే మరి నీ గురించి నేను చెప్పలేదు. ఎప్పుడో నువ్వు దెయ్యాన్ని అయిపోయావు, ఇప్పుడా ఎప్పుడో నీకు దెయ్యం పట్టేది, నువ్వు ఎప్పుడో దెయ్యం పిల్లవ అయిపోయావు, నువ్వు ఇప్పుడా నువ్వు ఎప్పుడో పెద్ద దెయ్యాన్ని అయిపోయావు, నువ్వు పెద్ద దెయ్యాన్ని అయిపోయావు, ఇప్పుడో దెయ్యాన్ని అయిపోయావు నువ్వు. మంచి చెడ్డ మర్యాద అన్ని ఎప్పుడో వదిలేసావు నువ్వు, సిగ్గులు అచ్చి అన్ని వదిలేసావు నువ్వు, సిగ్గులు అచ్చి మానం మర్యాద ఎప్పుడు వదిలేసావు నువ్వు. అది ఎవరికన్నది అందరికి తెలుసు, అది ఎవరు పిల్లలతో మాట్లాడతావా? నీకు బుద్ధి ఉంది అసలు? నాకు బుద్ధి ఏమంటే నువ్వు నాతో చెప్పంటే ఏంటి పరిస్థితి? ఇబ్బందిగా ఉంది, నేను చూడలేకపోతున్నాను, కష్టంగా ఉంది, లేదంటే నాకు నచ్చలేదు. మీరు రొక్కున్నప్పుడు మీరు 100 మనోడు ఉంచాను, ఇప్పుడు మీకు మీరే నాకు నచ్చలేదు, ఆడు నచ్చలేదు అని చెప్తే అయిపోయింది కదా. సోళ్ళు మాటలు చెప్తావు సోరీ కాదు. ఒక పిల్లోడి దగ్గర ఏం మాట్లాడాలో మన దగ్గరకు వచ్చి చెప్పని అమౌంట్ తక్కువగా చూడక. ఈరోజు చెప్తున్నాను నీకు, నువ్వు అలాగే చూస్తావు, వాళ్ళందరిని అలాగే చూస్తావు. నువ్వు రానివి వాళ్ళందరికీ ఇంత అన్నం ఆడతావు, అందరిని అలాగే చూస్తావు. నేను చూస్తాను కదా నీ బుద్ధి. బుద్ధి ఇప్పుడే తెలిసింది మీకు, అయితే 3 సంవత్సరాల క్రితమే నాకు తెలిసింది నా బుద్ధి. నీ బుద్ధి నాకు తెలియదా? నువ్వు రాని అయిపోయావు. ఇప్పుడు ఆ వచ్చిన గుంటలందరినీ అలాగే చూస్తావు, ఉన్నోళ్ళు కూడా అలాగే చూస్తావు. నేను రాని నా కింద వీళ్ళందరూ ఉంటారని అంతే అలాగే చూస్తాను. నువ్వు రానివి, నీ కింద ఎక్కేస్తావు. నువ్వు ఎలిజబెత్ రానివి, నువ్వు ఎలిజబెత్ మీ అమ్మ ఎలిజబెత్తునా, నువ్వు ఎలిజబెత్ రాని కూతురువి ఏంటి సొల్లు. రేపు కానీ వాళ్ళు ఎవరికి ఇంకా మిగతా వాళ్ళకి చెప్తాను, నేను వాళ్ళ చెప్పాలా, నేను వాళ్ళ నోట వినాలా. మాయా అత్త మా అమ్మలో కూడా నోర్మి నీ మాట ఎవరు ఎండ ఇక్కడ విను, నువ్వు ఆగొద్దు. నువ్వు ఎలిజబెత్ రానివి కదా, నువ్వు ఎలిజబెత్ రానివి కదా, అదే నువ్వు ఎలిజబెత్ రానివి కదా. కాదు ఎంత అన్నం పెడతావు, అందరినీ కూర్చొని ఎలిజబెత్ రానే కదా, నీకు అందరూ స్తోత్రాలు చేయాలి అక్కడ. అత్త అని వెళ్ళిపోగడాలి, అత్త అని అలిపోగడాలి, వీళ్ళు ఏంటి అక్క అని వెళ్ళిపోగడాలి, నేను వచ్చి నేను పోగడాలి. అదే మరి నాకు అర్థమైంది కదా, నువ్వు ఎప్పుడో దెయ్యాన్ని అయిపోయావు. ఇప్పుడు మామూలు పోతాను కదా, దెయ్యాన్ని అయిపోయావు నువ్వు, దెయ్యాను నువ్వు. బయటపడింది ఆ పిల్లల దగ్గర అడుగుతావా? 3 సంవత్సరాల క్రితం ఇప్పుడు బయటపడింది.
ఎక్కువ మాట్లాడకే, పిచ్చి ఇప్పుడు మాట్లాడుతుంది. భయపడింది, ఇప్పుడు భయపడింది. నీకు ఏదైనా ఉంటే నువ్వు నాతో మాట్లాడాలి, పిల్లలతో నీతో మాట్లాడతావా? మాట్లాడను ఇంకా. నీతో ఎవరే మాట్లాడతాడు? దెయ్యం పట్టిందాను. నువ్వు ఎలిజబెత్ రాని కూతురు, నువ్వు నీ అమ్మకి ఎలిజబెత్, నువ్వు కాదు, నువ్వు ఎలిజబెత్ రాని అమ్మ ఎలిజబెత్, నువ్వు ఎలిజబెత్ రాని కూతురు నువ్వు. చెప్పావు కానీ సోది గట్టి. నువ్వు నాకు మర్యాద ఎవడంటే ఎక్కువ నాకు అడుగుతాను, నేనే నీకు మర్యాద ఇచ్చాను. వద్దు, నువ్వు నాకు కాదు, నేనే నీకు ఇచ్చాను మర్యాద. ఎక్కువ మాట్లాడుతున్నావు మళ్ళీ. వద్దు వద్దు వద్దు, అక్కర్లేదు, అయిపోయింది. ఒళ్ళు మాట్లాడుకొని పిల్లల దగ్గర మాట్లాడుతుంటే ఉన్నంత వరకు అంటే ఏదైనా ఉంటే అలా ఉంటారు అనమాట, తెంచేసుకుంటారు. ఇంక దేవుడు లేదు, ఎవడో లేదు. చెప్పవు సొల్లుగా చెప్తావు నాకు సోది. ఎవరమ్మా పిల్లలు అంట అంటదట, మళ్ళీ నా బుద్ధి లేని మాట్లాడితే ఎదురుగుంటే బాగా జోడుతో కొడేది. నీకు మామూలు కాదు, పళ్ళన్నీ ఊడిపోయినట్టు జోడుతో కొడేది. పళ్ళన్నీ ఊడిపోయి పుచ్చిపోయి కాదు, పళ్ళన్నీ పుచ్చిపోయి కదా, పుచ్చిన పళ్ళు కొడితే ఒకటి ఊడిపో నీ పాడికి. గుద్దితే ముక్కు మీద గుద్దితే మొత్తం ముక్కు గొంతులోకి వెళ్ళిపోను. ఆ పిల్లడితో మాట్లాడుతుందట బుద్ధి లేని. నాకు ఎక్కినంత వరకే మరి, మెంటల్ గా ఎక్కించావు అనుకో, మామూలు మాట్లాడి నాకు కర్ర ఎక్కినంత వరకే. అయిపోయింది. నువ్వు నా సీన్ అవగొట్టడు, నువ్వు నాతో సీన్ అడిగానే. ఆయన ఆడితో ఎందుకు మాట్లాడే చెప్పు నాకు, నాకు ఇదంతా వద్దు. నువ్వు ఆడితో ఎందుకు మాట్లాడే చెప్పు, ఆడితో ఎందుకు మాట్లాడే చెప్పు నాకు, ఆడితో ఎందుకు మాట్లాడే చెప్పు. నువ్వు అదంతా వద్దు. నేను మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతావు? నీ ఇంట్లో ఉన్నానా, ఇంత పెడుతున్నావునా? నేను మాట్లాడతాను. ఎందుకు మాట్లాడుతావు ఆడితోనే? వెళ్ళిపోమని ఎందుకన్నావు చెప్పు. నువ్వు నాకు అది కావాలి. నువ్వు ఆయన ఎందుకు వెళ్ళిపోమన్నావు? నేను ఇంకేమైనా నిన్ను అడగను, ఎందుకు వెళ్ళిపోమన్నావు చెప్పు. నామే కోపం ఉంటే నువ్వు ఎక్కువ మాట్లాడక, నామే నేను చెప్పింది నువ్వు ఎక్కువ మాట్లాడక అంత ఆయన పోతే పో. నీకు నామే కోపం ఉంటే నామే రివెంజ్ తీర్చుకో. అంతేగా నా పిల్లల మీద అలా కిరణ్ గారి మీద, అజయ్ గారి మీద, వాళ్ళ మీద అందం చేయక, నాకు నచ్చదు. నీకేమైనా ఉంటే ఆ పిల్లల మీద అండం కాదు, నువ్వేమంటే నా మీద రివెంజ్ తీసుకో. నీకు మాట చెప్పనా, నా ఏక్ కూడా పేకలేవు. నువ్వు ఎందుకు పేకలేవు చెప్తా నేను, ఎందుకు పేకలేవు చెప్తా నేను. ఎందుకు పేకలేవు అంటే నాకేం భయం లేదు, నేనేం జన్ను, నాకేం ఏది లేదు. నాకేం భయం లేదు, ఎందుకో తెలుసా, నేను ఎవరికే భయపడను.